ఫ్రెండ్స్, ఈ వీడియోను బాగా అబ్జర్వ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అల్లర్జున్ మీద దాడి చేపించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వాళ్ళే. అయితే మళ్ళీ బీఆర్ఎస్ చేపించిందని ఒక ఆడియో వదిలారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వము సినిమా ఇండస్ట్రీకి ఎంత ప్రేమతో ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఎంత ఎగనెస్ట్తో ఉందో ఈ వీడియోలో క్లారిటీ తెలుస్తుంది. మళ్ళీ వీళ్ళు మాత్రం మేము కాదని బొకాయిస్తాడు. ఇలా అయితే ఒక అస్సలు ఇండస్ట్రీని ఇలా చేస్తే అందరూ నాశనం అయిపోతారు. అది తెలియడం లేదు ఈ ప్రభుత్వానికి. आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं दे। హలో అన్నా, గుడ్ మార్నింగ్ మహేష్. గుడ్ మార్నింగ్ అన్నా. ఏం చేసినావు? లేచినావా? ఇప్పటిదాకా నాన్న టిఫిన్ చేసిరా? ఇప్పుడే చేసినావు నువ్వు? చేసినట్టు నేను కూడా చేసిన. గుర్తుందిగా, ఇప్పుడే గుంపులో గురించి లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది. నైట్ మాట్లాడుకుని మొత్తం విన్నావుగా. అవునన్నా అవునన్నా, ప్లాన్ ఓకే. కానీ మీ ఇక్కడ అల్లాజున్ ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ అట్లా మాట్లాడితే మహేష్, మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం, నీకు పొలిటికల్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటుంది. గుర్తుపెట్టుకో ఇది మాత్రం. సరే, మీరు చెప్పారు మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు అల్లాజున్ ఇంటి మీద అటాక్ చేస్తాం, తర్వాత కేసులు అవుతాయి, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి కదా, ఇబ్బంది అవుతుంది కదా. మహేష్ క్లియర్గా నైట్ చెప్పినా ఇప్పుడు చెప్తాను, నీకు పొలిటికల్ కానీ లీగల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ రావణ చూసుకుంటాడు. మీరు నలుగురు పోయి అటాక్ చేయరు, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీ మీద అటాక్ చేసినట్టు చేస్తారు. అది కొంచెం హంగామా జరుగుతుంది. ఇది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి కూడా వాదిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అన్న ఓకే అన్న, కాదంటలేం. కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోతాను. మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తా. కానీ ఒకరు గుర్తుపెట్టుకో మహేష్, అన్న కమిట్మెంట్ విషయంలో కానీ ఇష్యూలు వచ్చినా కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి వచ్చి అందుతుంది మీకు అందరికి అన్న. మీరు పోయే ముందు ఒకటే అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక 5 నిమిషాలు నాకు ఫోన్ చేయరి. మేము మీడియాకు సమాచారం ఇస్తాం. అది సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు. అంతే, మీరు చేయాల్సింది ఒకటే. అది కూడా కాదు, ఒక హంగామా లాగా చేస్తే అయిపోతుంది. ఓకే అన్న, నువ్వు చెప్పినాకనే మీరు లోపలికి పోతాం అన్న. ఒక 5 నిమిషాల ముందు ఫోన్ చేయి అంతే నాకు. ఓకే అన్న, సరే అన్న, మంచిది మరి. సరే, మంచిది. గారితో నేను కృష్ణ గారితో కూడా చెప్పాను, ఇందాక చిరంజీవి గారితో ప్రస్తావించాను. త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ సమావేశం కూడా మనం పెట్టుకుని కొన్ని చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. దాన్ని అంతా కూడా అద్భుతంగా పరిష్కారం చేసి సినిమా ఇండస్ట్రీని గొప్పగా ఆదరించేటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అన్నయ్య అనాలా డాడీ అనాలా తెలియట్లేదు. నిజంగా చెప్పాలంటే అన్నదమ్ముల అన్ని రీజనల్ ఇండస్ట్రీస్ నుంచి అందరం కలిసి ఒక డెలిగేషన్ గా సీక్ టైం ఫ్రమ్ అరుణ్ జైట్లీ గారు అండ్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వెళ్దాం. ఇంత చక్కటి ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఏ భాష, ఏ సంస్కృతి, ఏ యాసనైతే మాట్లాడడానికి మొహమాట పడ్డ రోజుల నుంచి ఈ రోజు గర్వంగా స్టేజ్ల మీద గొప్పగా సినిమా అనుకున్నంత వేగంగా నిర్మాణమై రిలీజ్ అయ్యి తెలుగు ప్రజలకి, తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక చారిత్రక సినిమా మిగిలిపోతుందని చెప్పి I think you work really hard and it shows on the screen as well. Truly these guys have been breaking barriers, pushing the envelope. I think he's so grounded, so rooted. భారత చలనచిత్ర పరిశ్రమకి ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్ రూపొందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో పురోగమిస్తున్న క్రమంలో మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది.